బ్యాక్ టు న్యూస్. అన్నాడీఎంకే పార్టీకి నిజమైన వారసులు ఎవరు? రెండాకుల గుర్తుపై అధికారం ఎవరిది? ఓవైపు శశికళ, మరోవైపు పన్నీర్ సెల్వం. ఎవరి వాదనలో వాళ్లు చేస్తూనే ఉన్నారు. చట్ట ప్రకారం అన్నాడీఎంకే పార్టీపైన, రెండాకుల గుర్తుపైన హక్కులు ఎవరికి ఉంటాయో రేపు తేల్చనుంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడు రాజకీయాల్లో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జయలలిత మరణం తర్వాత నుంచి జరుగుతున్న పొలిటికల్ డ్రామాలో ఎవరు పైచేయి సాధించబోతున్నారో రేపు క్లారిటీ రాబోతోంది. అన్నాడీఎంకే పార్టీకి నిజమైన వారసులను తామేనంటూ శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ముందు పంచాయతీ పెట్టాయి. వచ్చే నెల 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి 2 వర్గాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 2 ఆకుల గుర్తును తమకే కేటాయించాలంటూ 2 శిబిరాలు ఈసీని కోరాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నామినేషన్ కు ఎల్లుండితో గడువు ముగుస్తుండటంతో ఎన్నికల గుర్తుపై వివాదానికి రేపు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది సీఈసీ. రేపు ఉదయం 10:30కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై చర్చిస్తుంది. ఇరు వర్గాల నేతలతో సమావేశమవుతుంది. ఇప్పటికే సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి రెండాకుల గుర్తు ఎవరికి చెందుతుందో తెలియజేస్తుంది ఈసీ. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడితే మాత్రం పార్టీ గుర్తును ఫ్రీజ్ చేసే అవకాశం లేకపోలేదు. పార్టీ సింబల్ తో పాటు ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని కూడా పన్నీర్ సెల్వం వర్గం ఈసీ వద్ద సవాల్ చేసింది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వర్గం మాత్రం ఈసీ నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందని చెబుతోంది. అటు పన్నీర్ సెల్వం వర్గం కూడా రెండాకుల గుర్తు తమకే వస్తుందని ధీమాగా ఉంది. సెల్వానికి మద్దతుగా అన్నాడీఎంకేకు చెందిన 6,000 మంది కార్యకర్తలు ఈసీకి అఫిడవిట్ సమర్పించారు. పార్టీ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా శశికళను ఎన్నుకున్నారని, ఆమె తీసుకున్న ఎలాంటి నిర్ణయాలు చెల్లవని పన్నీర్ వర్గం వాదిస్తోంది. దీనికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సమర్పించడంతో ఇప్పుడు ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గుర్తు ఎవరికి వచ్చినా తమిళనాడు రాజకీయాల్లో అది సంచలనంగా మారే అవకాశం ఉంది.